హాయ్ వెల్కమ్ టు లక్కీ టీవీ. ఎంత తీసుకున్నా ఆయన దగ్గర ఎందుకా అసలు నువ్వెవరు పైసలు తీసుకోవడానికి నువ్వెవరు పైసలు తీసుకోవడానికి నువ్వెవరు అంటున్నా పైసలు తీసుకోవడానికి 100 రూపాయలు తీసుకుంటావు వాళ్ళ దగ్గర 100 రూపాయలు తీసుకుంటావు వాళ్ళ దగ్గర నువ్వు రిక్వెస్ట్ గా తీసుకోవాలా డబ్బులు రుబాబు ఎత్తానం 100 పైసలు తీసుకున్నావు 100 రూపాయలు పైసలు నువ్వు రిటర్న్ డబ్బులు ఇవ్వడానికి డబ్బులు 200 ఇస్తే 100 రూపాయలు ఇచ్చినావు నువ్వు మరి ఎట్లా 100 రూపాయలు ఎట్లా నీకేం హక్కున్నా అని తీసుకుంటావు ఏం దేనికి తీసుకుంటాను అడుక్కుంటే 100 రూపాయలు అడుక్కుంటూ తీసుకుంటా పోయేటప్పుడు నీకు అక్కడ ఇస్తావు తమాషా చేస్తారా రిక్వెస్ట్ తీసుకోవాలి रुबाब वाणी 100 रुपये తీసుకుంటా 100 దగ్గర अरे कितने लिया रे तुम्हारे पास बोलो कितने दिया कितने दिया उसको 200 दिया तुम्हारे कितने दिया 100 रुपये दिया ఏం తమాషా చేస్తారా దోపిడి ఐదేంది ట్రైన్ అనుకుంటారా ఏమనుకుంటారు तुम्हारे से 100 लिया सभी लोग 100 रुपए दिया मेरे लिए दिया है ना सभी लोग 100 रुपए दिया అడుక్కునేది కూడా పద్ధతి ఉంటదమ్మా రుబాబా మీకేమన్నా రాజ్యాంగం రాసిచ్చిరా పోలీసు వాళ్ళు ఏమన్నా రాసిచ్చిరా ఆర్పిఎఫ్ వాళ్ళకైనా లంచాలు ఇస్తారా మీరు పైసలు మరి అడుక్కునే విధానం కూడా ఉండాలి వాడు ఎక్కడి నుంచో ఏ రాష్ట్రం నుంచో వస్తాడు వాడిని గంతగానో ఇబ్బంది పెట్టుడేంది కొజ్జోళ్ళకు ఇచ్చారు తీసుకుంటారు ఎవరినైనా ఇలా పెడితే తీసుకొచ్చి తమాషాలు చేస్తున్నారు తుమ్మారా పైసలు వెళ్ళొచ్చా విని కూడా ఇచ్చాయి డబ్బులు 10 రూపాయలు అడుక్కోవాలి ఎవరన్నా అడుగుతే 100 తీసుకుంటారు నీ అమ్మ బెదిరించి 10 रुपए 50 रुपए 100 रुपए लाओ मिलके मार दे एक बार पैसा मत दो सब देखो मारो पैसा लेता पैसे पूछ रहा क्यों देता है तेरे को टिकट लेके नहीं आ रहा तू भोट में आ रहा ट्रेन गांधी नगर से चढ़ा था ना वो लोग सफल पैसा देता है यार सब लोग क्यों करे मार मार के लेके जाओ कौन है वो लोग ये चक्का वालों को कितने लिया तुम्हारे पास 100 रुपए लिया वहाँ भी लेके छिल रहा है हाँ हाँ तुम लोग क्या करते हैं वो तीनों को नहीं लेकर क्या तीनों को అరే పద్ధతి ఉండాలి దేనికైనా హాయ్ వెల్కమ్ టు లక్కీ టీవీ. రామగుండం నుంచి సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్లో ఈరోజు నేను 4:30 గంటలకి ట్రైన్లో ఎక్కి వెళ్తున్న క్రమంలో ఇక్కడ 3 మహిళలు వాళ్ళు డబ్బులు భిక్షాటన చేసుకునే వాళ్ళు చేసుకోకుండా 10 ఎంతో తీసుకోవాల్సిన వాళ్ళు అని ఇక్కడ వీళ్ళ దగ్గర మనిషికి 150 రూపాయలు లాక్కోవడం వల్ల నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఇక్కడ కొంతమంది ట్రైన్ మిస్ అయ్యో ఇబ్బంది పడో ప్రయాణికులు ఎక్కినప్పుడు టీసీలు వాళ్ళ దగ్గర ఫైన్లు 100 వేల ఫైన్ రాస్తుంది. టికెట్ ఎక్కిన వాళ్లకు సీట్లు దొరకకపోగా ఇట్లాంటి వాళ్ళు వచ్చి ప్రయాణికుల ఇబ్బంది పెట్టి వాళ్ళ జిల్లు దోపిడీ చేసుకుంటారు. ఇదే రాష్ట్రాల నుండి బతుకు తెరువు కోసం మన రాష్ట్రం వచ్చే ఇల్లు యూపీ, ఎంపీ, ఒడిస్సా వాళ్ళు రాష్ట్రాలకు సంబంధించిన ప్రయాణికులు మన దగ్గర వస్తే ఒక పని దొరుకుతుంది, వీళ్ళకు ఒక ఉపాధి దొరుకుతుంది అనే ఉద్దేశంతో మన రాష్ట్రానికి వచ్చి వీళ్ళు వాళ్ళు పూలో నాలో వేసుకొని బ్రతుకుతున్నారు. అట్లాంటి వాళ్ళ దగ్గర ఇంకా దౌర్జన్యంగా పైసలు లాక్కోవద్దు. ఏదైనా మీకు కావాల్సి ఉంటే పైసలు అడిగి తీసుకోండి. అది కూడా ఒక లిమిట్ అమౌంట్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మీకు కడుపు కొట్టట్లేదు కానీ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టద్దు అనేది నా ఉద్దేశము మెయిన్గా. కాబట్టి రైల్వే ఆర్పిఎఫ్ కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, రైల్వే అధికారులే కావచ్చు, దీని మీద చర్య తీసుకొని ప్రయాణికులకు కొంచెం మేమున్నా అనే ఒక రక్షణ భరోసాను కల్పించాలి. రైలు ప్రయాణికులు కూడా అందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.